ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 8వ వచనములో మనము చదువుకుంటే, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 8వ వచనం, నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయో చేయకూడదు. మరలా చదువుతున్నాం. ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయో చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటి అంటే లోకంలో ఉన్న మన కంటికి మంచి అనిపించినదంతా చేయకూడదు అని అర్థం. మనం ఎక్కడున్న వాక్యంలో అరణ్యంలో ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. గత వారం మనము ముగించుకున్న కాడి నుండి కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడైన యెహోవా తన ప్రజలైన పాత నిబంధన సంఘస్థులు ఇశ్రాయేలీని ఐగుప్తు నుండి విడిపించి కానానుకు నడిపిస్తున్నాడు. మధ్యలో అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు యాత్రలో ఉండగా దేవుడు వారికి విశేషమైనటువంటి కార్యాలను కనబరుస్తూ ఉన్నాడు. అనేకమైన విశేష అనుభవాలు కూడా వారిని నడిపిస్తూ ఉన్నాడు. వాటిలో ఏంటి ఆ విశేష అనుభవాలు అంటే, ఒకటి మన్నా అని చెప్పుకున్నాం. మన్నా అంటే 3 రకాలని కూడా చెప్పుకున్నాం. వాటిని విడమర్చి మరలా వివరించడం ఇప్పుడు సాధ్యపడదు, అందరికీ జ్ఞాపకం ఉందని నేను తలస్తూ ఉన్నాను. ఒకటి మన్నా, ఇది ఐగుప్తులో వారికి ఉన్నంతకాలం దొరకల. అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ శ్రేష్టమైనటువంటి మన్నా వారికి కలిగింది అని మనము చూస్తూ ఉంటున్నాం. ఇట్టి అనుభవం అనేది చాలా విశిష్టమైనటువంటిది. రెండవదిగా మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము ప్రత్యక్ష గుడారము కదండి. అరణ్యంలో అంటే మోషే ఐగుప్తులో ఉన్నంత కాలం ఇటువంటి మాదిరిని దేవుడు కనబరచల. అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కొండ మీదకి మోషేను పిలిచి దేవుడు ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాదిరి అంటే, ప్రత్యక్ష గుడారం యొక్క మాదిరి చూపించి, నీవు కొండ దిగి వెళ్ళి ఈ అరణ్యంలో ఉన్న ఈ కొండ క్రింద ఉన్నటువంటి 12 గోత్రాల మధ్యలో ఆ యొక్క 4 దిశల 4x3 12 గోత్రాలు ఉండాలి. వారి మధ్యలో నీవి ప్రత్యక్ష గుడారమును మరి నిర్మించాలి. నీవు చూచినట్టు, నీకు ప్రత్యక్ష పరచబడినట్టు, నీవు కనబరచబడినట్టు, నీవు సేమ్ టు సేమ్ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. నేను ఆ ప్రత్యక్ష గుడారములో ఆ 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వచ్చి నివాసం ఉంటాను. ఈ ప్రత్యక్ష గుడారము రెండింటికి సాదృశ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం. వాటిల్లో ఒకటి ఏంటి అంటే నూతన యెరూషలేము పట్టణం. అంటే నూతన యెరూషలేము పట్టణంలో ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలీలైన తన ప్రజల మధ్యలో ఆయన వచ్చి నివసించినట్లు, నూతన యెరూషలేము పట్టణానికి తన ప్రజలైన పరిశుద్ధులు కొనిపోయి ఆ నూతన యెరూషలేము పట్టణంలోనే వారి మధ్యలోనే వారితోనే నేను కాపురం ఉంటానని దేవుడు తెలియజేసినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రత్యక్ష గుడారము దేవుడు ఐగుప్తులో ఉండగా మోషేకు కనబరచల, అరణ్యంలోనికి వచ్చిన తర్వాత మాత్రమే కనబరిచాడు. మనము కూడా ఆత్మీయ యాత్రలో ఉన్నాం, అరణ్యంలో ఉన్నాం. దేవుడు మోషేకు కనబరిచినట్లు మనకు కూడా నూతన యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ నిత్యమైన మహిమను మనకు కనబరచాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదండి. మనకు ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల్లో ఆ నూతన యెరూషలేము పట్టణం ఆ యొక్క కొలతలు కానీ, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, ఎన్ని పునాదులు ఉన్నాయి, ఆ వీధులు ఎలా ఉన్నాయి, ఆ పట్టణం ఎలా ఉంది అని అవన్నీ కూడా దేనితో కట్టబడింది, పొదగబడింది, అది ఎలాంటి మహిమో జస్ట్ అక్షరాల రూపంలో 2 అధ్యాయాల్లో మాత్రమే మనకు వివరించబడింది. నిజమైనటువంటి నూతన యెరూషలేము పట్టణం యొక్క మహిమను మనము చూడాలి అంటే మనకు దేవుడు కనబరచాలి. దేవుడు మోషేకు కనబరిచాడు. దేవుడు మోషేకు కొండ మీద ఆ ప్రత్యక్ష గుడారపు యొక్క మరి మాదిరిని ఆయనకు చూపించాడు, కనబరిచాడు. 3 చోట్ల మనం ఈ విషయాలు చూసాం. చూపించాడని, ప్రత్యక్షపరిచాడని, కనబరిచాడని, నీవు చూచిన విధంగా, నీకు ప్రత్యక్షపరచబడిన విధంగా, నీకు కనబరచబడిన విధంగా ఆ మాదిరిని నువ్వు చేయాలి అన్నాడు. మోషేకు కనబరిచిన రీతిగా దేవుడు కూడా క్రొత్త నిబంధన సంఘము అంటే ఈ చివరి దినాలలో, ప్రభు రాకడ దినాలలో ఉంటున్నటువంటి మనకును ఆయన కనబరచాలని, మనకు చూపించాలని, మనకు ప్రత్యక్షపరచాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఎలాంటి వారికి దేవుడు కనబరుస్తాడు, ఎలాంటి వారికి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు అని మనము చూసినట్లయితే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆ మహిమను నేను చూడాలి అనే ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఆయన ప్రత్యక్ష కూడా ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణం యొక్క మహిమను కనబరుస్తాడు అని మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పౌలుకు ఆశ ఉందని చెప్పుకున్నాం. పౌలును కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో దేవుడు ఏం చేశాడో, పరలోకానికి కొనిపోయి ఆ పట్టణ మహిమను కనబరిచాడు. ఇక కొండదికి వచ్చి ఆయన వివాహం కూడా చేసుకోలేదు కదండి. ఆయన కూడబెట్టుకోలేదు, ఏమీ సంపాదించుకోలేదు, కూడబెట్టుకోలేదు. ఆయన పొట్ట పోషించుకుంటానికి గుడారాలు డేరాలు కుడుతూ ఉండేవాడు. ఆయనతో ఉన్నటువంటి కొంతమంది కొరకు కూడా డేరాలు కుట్టి ఆయన తన పోషణ, వారి పోషణ కొరకు చేస్తూ
దేవుని కొరకు హతసాక్షిగా ఆయన మిగిలిపోయినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎవరైతే ఆ నూతన యెరూషలేము పట్టణం యొక్క మహిమను చూస్తూ ఉంటారో అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదని హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము మనము చూస్తున్నట్లయితే 28వ వచనం నుండి 34వ వచనం వరకు ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అట్టివారు కొండల్లోనూ, అట్టివారు గుహల్లోనూ, అట్టివారు మరి అనేక రకాలుగా వారికి చర్మాలు వచ్చారంట, అగ్ని పెట్టి కాల్చారంట, కొండపేటలకు తీసుకుని వెళ్ళి క్రిందకి పడద్రోశారంట. దేన్ని కూడా వాళ్ళ ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదు. ఆ మహిమ ఎదుట మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము దాన్ని సంపాదించుకోవాలని వారు కనుదృష్టి ఆ నిత్యమైన నూతన యెరూషలేము పట్టణం మీదనే ఉంచినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? ఆదిమ సంఘర్షుల హతసాక్షుల ఆత్మలు అంటే పరదేశంలో ఉన్నాయి. వారి ఆత్మలు వారి కనుదృష్టి అక్కడికి పోయినా కానీ ఎక్కడున్నాయంటే నూతన యెరూషలేము పట్టణం వైపు చూస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నో అబ్రహాం, నో ఇసాక్, నో జాకబ్, నో స్టెఫెన్, నో పీటర్, నో అని ఆయన మాట్లాడు. ఎందుకంటే మనము లేకుండా, అంటే కడపట్ట రక్షణ పొందినటువంటి విశ్వాసి కూడా అక్కడికి వచ్చేంత వరకు ఏ ఒక్కరు కూడా, కనీసం ఆదాము కూడా దాన్ని స్వతంత్రించుకోవటానికి లేనే లేదు. మనము వారును అందరము కలిసి ఒకసారి దానిలోనికి ప్రవేశిస్తాము, స్వతంత్రించుకుంటాము అని మనము చూస్తా ఉన్నాం. అయితే మనకంటే ముందు వెళ్ళినటువంటి పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు అటు నూతన యెరూషలేము పట్టణం మహిమ వైపు చూస్తున్నారు. రెండవదిగా మన వైపు, భూలోకములో ఉన్న పరిశుద్ధుల వైపు వారు చూస్తా ఉన్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు మనం అక్కడికి వస్తామా అని. కాబట్టి మనందరి కొరకు నూతన యెరూషలేము పట్టణం కట్టబడి ఆ పట్టణం కూడా మన కొరకు ఎదురు చూస్తుంది. మనము కూడా ఏం చేయాలి? నూతన యెరూషలేము పట్టణంలో ఎప్పుడెప్పుడు ప్రవేశించాలా అని మనము కూడా ఎదురు చూడాలని పేతురు తన 2వ పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. చదువుకున్న మాటలు పేతురు 2వ పత్రికలో మనము చూసినట్లయితే, పేతురు 2వ పత్రిక, దేవునికి మహిమ కలుగును గాక, 3వ అధ్యాయము 13వ వచనములో, 3వ అధ్యాయము 13వ వచనములో మనము చదువుకున్నట్లయితే, అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి. మనము దేని కొరకు కనిపెట్టుకోవాలి? మన దృష్టి, మన మనస్సు, మన ఆలోచనలు అన్ని కూడా ఆ నూతన భూమి ఆకాశం మీద కట్టబడినటువంటి ఆ పట్టణం నూతన యెరూషలేము పట్టణం మీదనే మన దృష్టి సారించి ఉంచాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కానీ నేటి క్రైస్తవులు కించిత్తు కూడా భయం లేకుండా కదండి, ప్రపంచ పరిస్థితులు చాలా భయానకంగా ఉంటూ ఉన్నాయి, ఏమాత్రం భయపట్టలా కదండి. ఏ క్షణం ఏ సంభవిస్తుందో తెలీదు. కాబట్టి నేను సంపూర్ణంగా సిద్ధపడి నూతన యెరూషలేము పట్టణం కొరకు సిద్ధపడి నేను ఎదురు చూడాలి అని వారి దృష్టి, వారి మనస్సు, వారి ఆలోచనలు ఎక్కడ లేవు చెప్పండి? నూతన యెరూషలేము పట్టణం మీద లేవు. కానీ ఎక్కడుందంట? దానికి అపోజిట్, పైన కాదు, క్రింద. క్రింద ఏముంది? లోకం ఉంది కదండి. క్రింద ఏముంది చెప్పండి? లోకం ఉంది. క్రింద ఏముంది? పాపం ఉంది. అంటే లోకం ఉంది, లోకంలో ఏముంది? పాపం ఉంది కదా కదా. కాబట్టి వీటన్నిటి మీద నేను దృష్టి సారించినప్పుడు ఎవరికైనా మనసు ఏం చేస్తా ఉంటుంది చెప్పండి? మనసు వాటిని అనుభవించాలని ఉంటుంది కదా. మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 8వ వాక్యం ఏమని చెప్తుంది అంటే, నీ కన్నులు చూచినా వాటిని ఏం చేయొద్దంటే, ఆ మాట మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చదువుకుంటే, నేడు మనం ఇక్కడ చేయొచ్చున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు, అంటే మంచి అనిపించిన అంతయు కూడా చేయకూడదు అని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడైన మోషే ద్వారా ఆనాటి మరి ఇశ్రాయేలు సంఘానికి మాత్రమే కాదు, అంచె దినాల్లో ఉంటున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కన్నులు చూచినదంతయు, మీ కంటికి ఇంపుగా మంచిది అనుకున్నదంతయు మీరు చేయటానికి వీలు లేదు, అది మిమ్మల్ని ఎత్తి నరకంలో పడవేస్తుంది అని ఆత్మదేవుడు మోషే ద్వారా తెలియజేస్తా ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన కన్నులు ఎక్కడున్నాయి? మన యొక్క దృష్టి ఎక్కడ సారిస్తూ ఉంటున్నాం? ఒకసారి పైనున్న వాటి మీదనే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ మనస్సు ఉంచాలి, మీ దృష్టి ఉంచాలి, మీ కన్నులు ఉంచాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంటే ఈనాడు చాలా మంది రక్షణ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే నిజంగా మీ కన్నులు ఎక్కడ ఉండాలని కొలస్సీ 3:1-3 చెప్తుంది అంటే, పైన ఏముంది? నిత్యమైన మహిమ ఉంది, అంతం లేని మహిమ ఉంది, శాశ్వతమైన మహిమ ఉంది. మీరు నిజంగా క్రీస్తుతో లేపబడ్డారా? మీరు నిజంగా లేపబడిన వారైతే మీ కన్నులు ఎక్కడుంటాయి? పైనున్న వాటి మీద. దేవుని స్తోత్రాలు. కానీ ఈనాడు లోకాన్ని ప్రేమిస్తున్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము
15 నుండి 18 వచనాల వరకు వ్రాయబడిన దాని మీదనే మనస్సు దృష్టి ఉంచుతున్నారు. మీరు లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డెంబం అది తండ్రి వలన కలిగినది కాదు. యేసు ప్రభువుని ఒక రాసు అపవాది ఏం చేశాడు చెప్పండి? పర్వతం మీదకి, తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి లోకంలో ఉన్నదంతయు చూపిస్తా ఉన్నాడు. యేసు చూడు, ఈ లోకంలో ఏమేమి ఉంది? లోకంలో ఆశలు ఉన్నాయి, లోకంలో భోగాలు ఉన్నాయి, లోకంలో అంతా కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ చూడు, నీవు అనుభవించడానికి నేను ఇస్తాను. నేనే ప్రస్తుతం ఎవరి వశంలో ఉందో తెలుసా? అది నా వశంలో ఉంది. లోకము అందులో ఉన్నదంతా నా వశంలో ఉంది. నేను నీకు ఇస్తా, నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించు అని అంటుంటే యేసయ్య దాన్ని ఏం చేశాడు? జయించాడు. దేవుని స్తోత్రం. యేసయ్య ఏం చేశాడు చెప్పండి? జయించాడు. నేను జయించాను, మీరును జయించండి. యేసుని ఆ 3 లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డెంబంతో ముంచి లేపాలని యేసుని పర్వతం మీద కొనిపోయాడు. యేసు జయించాడు. ఆదాము వలన కూడా ఈ 3 మొదటి యోహాను పత్రిక 2:15 నుండి 18 వచనాల వరకు వ్రాయబడి ఉన్న ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డెంబాన్ని పెట్టినప్పుడు వాడు జయించలేకపోయినట్లు ఆ 3 నేటి సంఘాలలో వాడు ప్రవేశపెట్టి అనేక మందిని వాటిల్లో ముంచి లేపుతుంటే దాదాపుగా దైవ సేవకులందరూ కూడా సంఘాలలో 97% మంది వాటిలో మునిగి తేలుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో ఏంటి నా ప్రజలు, ఇలాంటి దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. నూతన యెరూషలేము పట్టణం యేసయ్య కట్టి ఉంచాడు, అందులోనికి కొనిపోయి వారితో ఆయన కాపురం ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటే వీళ్ళేంటి దృష్టిని, మనస్సును వాటి వైపు కాకుండా లోకంలో ఉన్న వాటి వైపు మరల్చి వాళ్ళు వాటిలోనే మునిగి తేలుతున్నారేంటి అని పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఒక ప్రక్క పరిశుద్ధాత్ముడు కన్నీరు కారుస్తుంటే, ఒక ప్రక్క పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటే, మరొక ప్రక్క యేసయ్య అంటున్నాడు, ఇలాంటి వారి కొరకైనా నేను రక్తం కాల్చి ప్రాణం పెట్టింది, ఇలాంటి వారి కొరక నేను మహిమా లోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చింది, ఇలాంటి వారి కొరకైనా నా శరీరం నలగొట్టబట్టడానికి కల్వరి శిలువలో అప్పగించాలని ఆయన కన్నీరు కారుస్తూ ఉండగా నేటి దినాలలో ప్రియ దేవుని బిడ్డ మన దృష్టి, మన చూపులు ఎక్కడ ఉంటూ ఉన్నాయి? నా పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఏమనంటే, మీ కన్నులు చూచినదంతయు, మీ కంటికి ఇంపుగా కనపడినదంతయు, మీ కంటికి లోకంలో మంచి అనిపించినదంతయు మీరు చేయకూడదు అని ఒక ప్రక్కన బైబిల్ గ్రంథం నొక్కి మాట్లాడుతుంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యానికి కరెక్ట్ గా డెడ్ అగెనిస్ట్, దానికి ప్రతికూలంగా దాన్నే ప్రేమిస్తూ లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తూ దాన్నే కౌగిలించుకొని ముందుకు సాగుతున్నారు. వారి అంతం మరణం, వారి అంతం చివరికి నరకమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో అంతగా న్యాయవంతుడు గనక వారికి తగిన శిక్షను పంపిస్తాడు. ఆయన న్యాయాధిపతి. ప్రస్తుతం ఏమై ఉన్నాడు చెప్పండి? ఆయన అడ్వకేట్, మన పక్షములో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. నేరాలు మోపేవాడు సంఘాల మీద, విశ్వాసుల మీద, దైవ సేవకుల మీద వెళ్ళి నేరాలు మోపుతుంటే, ఈ నా కుమారుడు కొరకు నువ్వు రక్తం కాచావు, ప్రాణం పెట్టేవంటున్నావు, కానీ పాపంలో మునిగి తేలుతున్నాడు, ఈ కేసు నాకు సంబంధించింది, కాబట్టి నీవు అతన్ని శిక్షించడానికి నా చేతికి అప్పగించు, నేను నరకానికి కొనిపోతానని చుట్టే యేసయ్య విజ్ఞాపనకర్తగా ఉండి ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ప్రధాన యాజకుడిగా మోకాండ మీద ఉండి అడ్వకేట్ గా విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఇదిగో ఇంకా మరొక సంవత్సరం, 3 ఏళ్ళు చూసావు కదా, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వు, నేను ఈ చెట్టుకి, ఈ మొక్కకి నేను ఇంకా వెడల్పగా నేను పాదులు తీస్తాను, గడ్డంతా పెరిగి వేస్తాను, నేను దినానికి 2 మార్లు నీరు పోస్తాను, అక్కడికి నీవు చెప్పినట్లే ఫలించకుంటే దాన్ని నరికివేయమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఏమై ఉన్నాడు? ఆయన అడ్వకేట్. కొన్ని దినాలకి ఆయన జడ్జిగా మారిపోతున్నాడు. ప్రకటన గ్రంథం 20:11-12 వ్రాయబడినదిగా ధవళ సింహాసనం మీద కూర్చొని న్యాయాధిపతి యొక్క పనేంటి? జడ్జి గారి పనేంటి అంటే, ఉన్నది ఉన్నట్టు, నీతికి నీతి, న్యాయంకు న్యాయం, అది ఆ పాపానికి వేరు చేయటమే. దేనికి అది చేసి ఆయన న్యాయమూర్తి కనుక, న్యాయవాది వేరు, న్యాయమూర్తి వేరు. న్యాయవాది అంటే ప్రస్తుతం ఆయన అడ్వకేట్ గా, న్యాయవాదిగా ఉన్నాడు, లాయర్ గా ఉన్నాడు. ఆయన జడ్జిగా, న్యాయమూర్తిగా మరి ఆయన కూర్చొని ఉన్నది ఉన్నట్టుగా. ఆనాడు మనము రొమ్ము కొట్టుకుని ఏడ్చి ప్రయోజనం లేదు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యం మన దగ్గరకు వస్తూ ఉండగా మన దృష్టి ఎవరి మీద ఉంది? మన దృష్టి దేని మీద ఉంది? పైన ఉన్న వాటి మీదనా, లోకములో ఉన్న వాటి మీదనా? మన జీవితాన్ని ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాము. దేవునికి స్తోత్రం. మన కంటికి మంచి అనిపించినదంతయు చేయకూడదు. నీ కంటికి యుక్తమైనదంతయు, నీ కంటికి ఇష్టం అనిపించినదంతయు మరి చేయకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంటే, ఆకాను కన్నులు కదండి ఎక్కడున్నాయి? లోకములో ఉన్న వాటి మీద ఉన్నాయి. లోకములో ఉన్న వాటిని ప్రేమించాడు.
లోకములో ఉన్న వాటిని కౌగిలించుకున్నాడు, లోకములో ఉన్న వాటిని హత్తుకున్నాడు. అతని అంతం మరణం, పాతాళం, నరకముగా మార్చబడినట్లు మనము చూస్తా ఉన్నాం. 7వ అధ్యాయము 21వ వచనంలో మనము చదువుకున్నాం. ఏమనంటే, కుమారుడా నువ్వేం చేశావో చెప్పు అంటే, అయ్యా నేను వాటిని చూచి ఆశించిన మాట వాస్తవం, నా కన్నులు మంచి అనిపించింది కాబట్టి నా మనస్సు నా కన్నులను అనుసరించింది, అప్పుడు వాటిని దొంగిలించి తెచ్చి నా డేరాలో దాచిపెట్టాను అని మాట్లాడుతుంది. ఆకాను కంటికి చూచినదంతా ఏమనిపించిందట చెప్పండి? మంచి అనిపించిందట, యుక్తం అనిపించిందట కదండి, ఇష్టం అనిపించిందట. నీ కంటికి ఇష్టం, యుక్తం, మంచి అనిపించినదంతయు నీ మనస్సు గనక అనుసరించి నడిచినట్లయితే, యోగేమంటాడు? గత వారం మనం చదువుకున్నాం కదా, ఏమనంటాడు చెప్పండి? యోగేమంటాడు? నా కన్నులు చూచినదంతయు నా మనసు అనుసరించి నడుచుకోదు. కరాఖండిగా మాట్లాడుతున్నాడు. మరొకసారి చూద్దామంటే నా మాట, మరొకసారి యోగ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఏమంటాడు? 31వ అధ్యాయము 7వ వచనం 3వ లైన్లో, 31వ అధ్యాయం 7వ వచనం 3వ లైన్లో, నా మనస్సు నా కన్నులు చూచిన దానిని అనుసరించి నడుచుకోదు కదండి. నా కన్నులకు యుక్తమైనదంతటిని, నా కన్నులకి మంచి అనిపించినదంతటిని నా మనస్సు అనుసరించి నడుచుకోదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం నీవు నేను ఎవరమైనా సరే ఈ మాట చెప్పగలగమా? ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, తండ్రి అనే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, కుమారుడైనటువంటి యేసు రక్షకుడు దేవుడు, ప్రభు, సృష్టికర్త మన మధ్యలోనే ఉన్నాడు, త్రిత్వదేవుడు, త్రియేక దేవుడు మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళ ఎదుట మనము శపథం చేయగలమా? వాళ్ళ ఎదుట మన గుండెల మీద చేవేసుకొని, నేను నా కన్నులు చూచినదంతా నా మనస్సు అంగీకరించదు, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణమైన జారబెడుస్తాను, ఇట్టి సందర్భంలో నా యొక్క ఆస్తులన్నీ కోల్పోయినా ఒప్పుకుంటాను, కానీ నేను మాత్రం నా కన్నులు చూచిన దంతయు, నా కంటికి మంచి అనిపించిన దంతయు నేను చివరి శ్వాస వరకు నేను చెయ్యను అని శపథము చేయగలమా? ఆకాను కన్నులు చూచినదంతా ఆయన కంటికి యుక్తంగా మంచి, ఇష్టం అనిపించింది, తెచ్చి లోపల పెట్టుకున్నాడు. వాక్యం ప్రకటించబడలేదా? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం 20వ వచనంలో ప్రకటించబడలేదా? దేవుడని యెహోవా దైవచనుడైన మోషే ద్వారా వాక్యాన్ని ప్రకటింపజేశాడు. ఏమని ప్రకటింపజేశాడు చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో యెహోషువ గ్రంథము 6:17లో, ఈ పట్టణమును, ఏ పట్టణం ఇది? యెరికో పట్టణం. ఈ పట్టణంలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడింది. జాగ్రత్త, ఈ పట్టణమును, ఇందులో ఉన్న యావత్తును యెహోవా వలన శపించబడింది. వాక్యం స్పష్టంగా వస్తుంది. ఆనాటి సంఘానికి కాదు, ఈనాటి సంఘమైన మనకు కూడా ఈ దేవుని మాటలు మన యొద్దకు స్పష్టంగా వస్తున్నాయి. మరి 18వ వచనంలో మనం చదువుకుంటే, శపించబడిన దానిలో కొంచెమైనను అండర్లైన్ చేసుకోండి. ఈ పట్టణంలో ఉన్నదంతా అంతా కొత్త కాదు, అంతా శపించబడింది, యెహోవా వలన శపించబడింది. 18వ వచనంలో, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళానికి శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేదురు కనుక శపించబడిన దానిని ముట్టకూడదు. వాక్యం వెళ్ళలేదా? ఆకాను వాక్యం విన్నాడా లేదా? వాక్యం విన్నాడు, చాట చెవులంతా చేసుకొని పెద్దవి విన్నాడు, కానీ హృదయంలోనికి పోయిందా? హృదయంలో చోటెక్కడది? మనసులో చోటెక్కడది? అంతరంగంలో చోటెక్కడది? ఆయన దురాశ హృదయం నిండా నింపుకున్నాడు కదండి. అందులో ఉన్న కొంత తెచ్చుకొని కదా ఆయన మనసులో ఆయన దాచిపెట్టుకోవాలన్న ఆకాంక్ష, ఆ కోరికలతో ఆయన మనస్సు, హృదయం నిండా నింపుకున్నాడు. దేవుని వాక్యానికి చోటు ఎక్కడది? దేవుని వాక్యానికి చోటు లేదు. విన్నాడు, మరి వింటే వాక్య ప్రకారంగా నడుచుకోలేదే, ఆజ్ఞకు లోబడలేదే, ఆశీర్వాదం అనుభవించలేదే, శాపానికి ఎందుకు గురయ్యాడు, మరణానికి ఎందుకు గురయ్యాడు, నరకానికి ఎందుకు వెళ్ళాడు అని మనం చూసినట్లయితే, విన్న వాక్యం ఈ చెవులో నుండి నేరుగా ఆ చెవులో కూడా బయటకు వెళ్ళిపోయింది కదండి. హృదయంలో ఖాళీ ఉంటే, చోటు ఉంటే, అది నేరుగా చెవులో నుండి విన్నది హృదయంలోనికి పోయి భయాన్ని కలిగిస్తుంది. 119వ కీర్తన 38వ వాక్యములో, ఇదిగో నీ వాక్యము నా హృదయంలో భయాన్ని పుట్టిస్తుంది అని దైవచనుడు, కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. హృదయంలో ఖాళీ ఉంటే హృదయంలోనికి నేరుగా చొచ్చుకొని వెళ్ళేది, అది భయాన్ని పుట్టించేది. ఆకాను జాగ్రత్త,
పాతాళం నీ కొరకు పొంచి ఉంది. దేవుని వాక్యం విన్నావు, ఆ వాక్యానుసారంగా నడుచుకోకుండా నువ్వు శపితమైన దానిలో కొంతైనా తీసుకుంటే నీవును, నీ ఇంటి వారిను, నీ పశువులను, నీ దుక్కెటెత్తులు, నీ మందలు, నీవు మాత్రమే కాదు ఇవన్నీ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడి మరణానికి ఆహుతవుతారు. మాత్రమే కాదు, పాతాళము నరకము నీ కొరకు నోరు తెరుచుకొని ఎదురు చూస్తా ఉంటది. జాగ్రత్త అని దేవుని వాక్యం హృదయంలోనికి కనుక వెళ్ళినట్లయితే అది భయాన్ని పుట్టించారు. కానీ హృదయంలో, మనసులో ఏం లేదు, చోటు లేదు. రోమాపత్రిక 1:28 వ్రాయబడినదిగా, వారు తమ హృదయములలో దేవునికి చోటియ్యా నల్లకపోయిరి. దేవునికి చోటుందా? దేవునికి చోటు లేకపోవటానికి కారణం ఏంటి? కన్నులు చూచినదంతయు ఆశించింది, కన్నులు చూచినదంతయు ఆ యుక్తముగా అనిపించింది, ఇష్టం అనిపించింది, చివరికి దాన్ని కౌగిలించుకున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడికి తన మన అనేవి లేదు, తన మన అనేవి లేదు. న్యాయాధిపతిగా రాబోతున్నాడు ఆయన. కట్టే పెట్టి దేనికి అది విడదీయబోతున్నాడు. గొర్రెల్ని మేకలు వేరు చేయబోతున్నాడు. నీతిమంతుల్ని అనీతిమంతులు వేరు చేయబోతున్నాడు. పరిశుద్ధుల్ని పాపుల్ని వేరు చేయబోతున్నాడు. ఆయన ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. 3.5 సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత సంఘాన్ని వెంట పెట్టుకుని వస్తూ ఉంటాడు. సంఘాన్ని వెంట పెట్టుకుని ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన వెంట ఎవరుంటారో తెలుసా? పరలోకమంతా ఖాళీ చేసి దేవదూతల్ని వెంట పెట్టుకుని వస్తాడు. దేవదూతలు వచ్చి ఏం చేస్తారో తెలుసా కదండి? ఏం చేస్తారు అంటే, సాతానేమో దేవదూత వచ్చి ప్రకటన గ్రంథం 21 ప్రకారం సంఖ్యలతో బంధించి వేస్తాడు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తని ప్రాణాలతో ఉండగానే కదా, ప్రాణాలతో అంటే 1000 ఏళ్ల నీతి పాలనకు ముందు ఏమన్నీ జరుగుతాయి. ఆయన సంఘాన్ని వస్తూ వెంట పెట్టుకుని వచ్చేటప్పుడు దేవదూతలు కూడా వెంట పెట్టుకుని వస్తాడు. సాతాన్ని 1000 సంవత్సరాల సంఖ్యలతో బంధిస్తాడు దేవదూత. ఈ అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తలు వీళ్ళిద్దరు మనుషులే. వాళ్ళ ప్రాణాలతో ఎత్తి అగ్ని గంధకాలతో మండి, అంటే 1000 ఏళ్ల సంవత్సరాల పాలనకు ముందే అగ్నికొండ ఉంది ఆల్రెడీ. అంటే ఇప్పుడు కట్టబడి ఉందని చెప్పుకున్నది వారం కదండి. కాబట్టి 1000 ఏళ్ల నీతి పాలనకు ముందే ఈ అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్తని ఎత్తి ఏం చేస్తాడు? అగ్ని గంధకాలతో మండి గుండంలో పడవేస్తాడు. వాళ్ళతో పాటు ఇంతకాలం ఆ వాయుమండలంలో ఉన్నాయి చూసారా, పడిపోయినటువంటి దేవదూతలు కోట్ల మంది, 1/3 వంతు దేవదూతలు పడిపోయారు చూసారా, వాళ్ళను కూడా తీసుకుని వస్తాడు. వాళ్ళందరినీ దేవదూతలు ఏం చేస్తారు? భూమి మీద అర్మగెద్దెను యుద్ధంలో వాళ్ళందరూ పాల్గొంటారు. యేసుతో వాళ్ళందరికీ యుద్ధం జరిగింది. ఆ తర్వాత యేసు వెంట పెట్టుకుని వచ్చినటువంటి దేవదూతలందరూ కూడా ఈ చీకటంధకార శక్తులు, దెయ్యపు మోకలు కదండి, పిశాచులు అన్నిటిని పట్టి బంధించి అగ్ని గంధకాలతో మండి గొండంలో పడవేస్తాడు. భూమి అంతా శుద్ధీకరించబడాలి. సాతాను బంధించబడ్డాడు. వీళ్ళందరినీ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తను ఎత్తి నరకంలో వేశారు. చీకటి అంధకార శక్తులు, దయ్య పిశాచ మాంత్రిక బాణల శక్తులు అన్నింటినీ కూడా ఎత్తి ఏం చేశారు దేవదూతలు? కదండి. మీరు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చదువుకుంటే ఇంకా కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి. దేవదూతలు ఏం చేస్తారంట? నీతిమంతుల్ని, గొర్రెల్ని, మేకల్ని వేరు చేస్తాయంట. దేవదూతలందరూ కూడా భూలోకానికి వచ్చి ఏం చేస్తారు? ఆమె దేవునికి స్తోత్రాలు. ఈ విషయాలన్నీ కూడా ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దైవచనుడైన మోషే ద్వారా దేవుడైన యెహోవా ఆనాటి పాత నిబంధన ఇశ్రాయేలు సంఘానికి మాత్రమే కాదు, క్రొత్త నిబంధన చివరి దినాల్లో ఉంటున్న మనకును ఆ వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఏ వాక్యమో తెలుసా? ఏ వాక్యం అది? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 8వ వాక్యం. ఇదిగో ఇక్కడ జరుగుతున్నట్టు ప్రతి మనుషుడు తమ కంటికి యుక్తము, ఇష్టము, మంచి అనిపించినదంతయో చేయకూడదు. దాని అంతం, దాని ముగింపు, దాని పర్యవసానం చివరికి నిత్యమైన నరకాగ్ని గుండమే. ప్రియ దేవుని బిడ్డ, నీ కన్ను, నా కన్ను దేని వైపు ఉంది? దేన్నైనా ఆశిస్తుందా? మన కంటికి ఏదైనా మంచి అనిపిస్తుందా? ఈ లోకము అందులో ఉన్నదంతయో శాపగ్రస్తమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ కానుతో దేవుడు మాట్లాడాడు, పాత నిబంధన సంఘముతో మాట్లాడాడు. కానీ ఆ కాను దాన్ని ఆశించాడు. ఏమని మాట్లాడాడు? ఎరుకో పట్టణము, అందులో ఉన్న అంత, పట్టణంలో ఉన్న అంత శాపగ్రస్తమైనది, యెహోవా వలన అది శపించబడింది, శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైన దానిలో నుండి ఎవడైనా కొంచెమైనను తీసుకున్న ఎడల వాడు శాపగ్రస్తుడు అని ప్రకటించబడింది వాక్యం. అందులో కొంచెమైనను ముట్టకూడదు అంటే ముట్టాడు. దేవుని వాక్యం ఖండితంగా వచ్చిన వాడి హృదయంలో చోటు లేదు. దేవుని వాక్యము హృదయంలో ఉంటే వాడికి దేవుని భయాన్ని పుట్టించేది. కానీ హృదయంలో ఆ లోకములో ఉన్న శపితమైన దానితో నింపుకోవాలనే కోరిక, వాంఛ, ఆ యొక్క మనస్సు, వాడు కన్నులు చూచిన వాటిని వాడి మనస్సు అనుసరించింది, వాడి హృదయం అనుసరించింది, దానితో నింపుకున్నాడు. చివరికి రాళ్లతో కొట్టబడ్డాడు. నేటి దినాన్న పాతాళములో కొంచెం రోజులు కనుక ఐగుప్తు నుండి విడిపించబడి దాదాపుగా
దాదాపుగా వాడు యోర్దాను కూడా దాటాడండి. ఎరుకో పట్టణంలోకి వచ్చాడు. ఎరుకో పట్టణంలో కూడా వచ్చాడు. అడుగు తీసి అడుగు వేస్తే కనానే, అడుగు తీసి అడుగు వేస్తే కనానే. అంటే పరలోకమే. ఆ పరలోకంలో అడుగు పెడితే ఎంత మహిమ ఉండదో తెలుసా? ఇంతవరకు ఆత్మీయ జీవితాన్ని 40 సంవత్సరాలు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చి చివరి క్షణంలో వాడు ఆత్మీయతలో జారిపోయాడు. ఆత్మీయతలో వెనుకంజ వేశాడు. ఆత్మీయతలో దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేశాడు. చివరికి నష్టపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. నీ కన్ను ఎక్కడుంది? శపితమైన దానిలో మీద. ఈ లోకములో ఉన్నదంతయో శపితమైనదే. దాని మీదన లేకుంటే పొందబోయే నిత్యమైన మహిమ మీదన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. వాక్యమును ఆధారం చేసుకుని ఎవరైనా